పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష తీసుకుని ఉన్నారు కదా, వారాహి అమ్మవారి మహత్యం గురించి ఓ మిత్రులు పెట్టినటువంటి పోస్ట్ చూద్దాం. ఈసారి వారాహి నవరాత్రులు ఆషాఢ మాస ప్రారంభం నుండి అంటే జూలై 6 శనివారం 2024 ప్రారంభమై జూలై 15 సోమవారం 2024 ముగుస్తాయి. అయితే ఇప్పటికి దీక్ష తీసుకుని ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆషాఢ మాస పాడ్యం నుంచి నవం వరకు వచ్చే నవరాత్రుని శ్రీవారాహి నవరాత్రులు అని పిలుస్తారు. శ్రీలలితాదేవి యొక్క దండనాయిక అంటే సేవానాయిక శ్రీ వారాహి మాత. ఈమె రక్షణ శక్తి. ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్న వాళ్ళైనా సరే ఈ తల్లిని స్మరించినంత మాత్రాన ఉద్ధరింపబడతారని శాస్త్రవచనం. ఆషాఢ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం కోసం పూజించాలి. ఆమె భూదేవికి మరో రూపం, వరాహస్వామి యొక్క స్త్రీ రూపం, లలితాదేవి యొక్క దండిని రూపం వారాహిమాత. ఈమె అన్యాయాన్ని ఎదిరించి చెడుని శిక్షించి ఆశ్రితుడు రక్షించే దేవత. ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీదు, శత్రు సంహారం జరుగుతుంది. రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది. పాడి పంటలు నీటిని అనుగ్రహిస్తుంది. అదే సందర్భంలో ఆషాఢ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం కోసం పూజించాలి. ఇందులో ఆమె భూదేవికి మరో రూపం. ఇదంతా ఒక ఎత్తు అయితే రైతు సంక్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది. పాడి పంటలు నీటిని అనుగ్రహిస్తుంది. ఆ తల్లి మంత్రం సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది. వారాహి దేవత మాతృకా దేవత. సముద్రపు లోతుల్లో దాచిపెట్టబడిన భూమిని బయటికి తెచ్చిన అవతారం. అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటికి తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య. అతి బలవత్తరమైన శక్తి. సమస్యలను కూకటి వేళతో పెకలించి పారేయగలదు. ఈ తల్లిని రాత్రి వేళలో పూజించాలి. శక్తికున్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. దుష్ట శిక్షణ కోసం భక్తులు కాచేందుకు ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు. వీళ్ళల్లో ఒకరైన వారాహి దేవత. వరాహుని స్త్రీతత్వం. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయని నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహముఖంలో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి 5 వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. వారణాసిలో ఉన్న ఈమె ఆలయానికి ప్రాధాన్యత ఎక్కువ. ఈమె వారణాసికి గ్రామదేవత కూడా. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలుగా నిలుస్తుంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం. ప్రతి మనిషిలోని వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్టాన, మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయి. బౌద్ధ మతం వారు వజ్ర వారాహి మాతగా పూజిస్తారు. ఈమె ఉత్తర దిక్కుకి అధిదేవత. ఈమె చేతిలో నాగలి, రోకలి ఉంటుంది. నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం ఈ తల్లి. రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం. ఇది బాహ్యార్థ. అంతరార్థం ఏంటంటే అహంకార స్వరూప దండనాద సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిన్యు పసేవితే. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది. క్రియాశక్తి వారాహిదేవి. ఆషాఢ పాడ్యం నుంచి ఈ వారాహి నవరాత్రుల్లో వారాహిదేవిని కొలుస్తుంటారు. పంచమి దండనాద సంకేత, సమయేశ్వరి సమయ సంకేత, వారాహి, పోత్రిని, వార్తాళి, శివ, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని అన్న ఈ 11 నామాలు చదువుకున్న చాలు. ఈ 9 రోజులు లేదా కిరిచక్ర రథారూఢ, దండనాద, పురస్కృత, జ్వాలామాలిని, కాక్షిప్త, బహ్ని ప్రాకార మధ్యగా, బండ సైన్య వదోద్యుక్త, శక్తి మహర్షిత, నిత్య పరాక్రమాటోప, నిరీక్షణ సముత్సుక, బండపుత్ర వదోద్యుక్త, బాలవిక్రమ నందిత, మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిక, విశుక్ర ప్రాణహరణ, వారాహి వీర్యనందిత అన్న లలితానామాలతో కానీ అమ్మవారి స్తోత్రం చేస్తే ఫలితాలు ఉంటాయి. అందరూ ఆ జగదమ్మని వారాహి రూపంలో సేవించి ఉత్తమ ఫలితాలు పొందడానికి అనువైనటువంటి ఈ కాలం అమ్మని సేవించి అనుగ్రహాన్ని పొందొచ్చు అని చెప్తున్నారు.